రేపు ఆవిర్భావ సభలో ఏమన్నా గొడవలు జరిగే అవకాశం ఉన్నట్టుగా ముందస్తుగానే సీసీ కెమెరాలు ఎక్కువ పెట్టడం అలా అనిపిస్తుంది. అంటే ఎవరు గొడవ చేస్తారని అనుకుంటున్నారు? అలా గొడవలే కాదు, కొంతమంది మహిళలు వస్తారు, కొంతమంది పురుషులు వస్తారు. ఆ ఆవిర్భావ సభ అంటే ఒక చిన్న సైజు హీరో అయినటువంటి ఒక పవన్ కళ్యాణ్ వస్తాడు. ఏంటంటే మా అబ్బాయి పవన్ కళ్యాణ్ అని చెప్పుకునేటటువంటి పేరెంట్స్ ఉంటారు. ఆ పేరెంట్స్ ఈ చిన్న పవన్ కళ్యాణ్ తీసుకొని వస్తాడు. ఇటువంటి తొక్కీసలాటలు ఏంటి, ఇటువంటి దొంగతనాలు ఏంటి, ఇటువంటివి ఏవైనా జరగకుండా ఉండడం కోసం ఎక్కడిదక్కడ పర్యవేక్షించడం కోసమే కేవలం సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. అంతా కూడా అబ్జర్వేషన్ చేయడం కూడా జరుగుతుంది. ఎక్కడ మరి ఇప్పుడు అంత ఆవిర్భావ సభ అనేది జనసేన 12వ ఆవిర్భావ సభ అనేది పెట్టారు కదా, పెట్టినందుకు కాను ఇది మొత్తం ఒక నిఘా పెట్టారు అంతే. ఇటువంటి విషయాలలో గొడవలు చేస్తే గొడవలు చేసిన వాళ్ళు ఏం నష్టపోతారో, వాళ్ళ లైఫ్లు ఎక్కడి వరకు వెళ్తాయో, వాళ్ళు ఏం కోల్పోతారో వాళ్ళు ఆలోచించుకొని జాగ్రత్తగా ఉంటూ వాళ్ళ ఒళ్ళు, వాళ్ళ నోర్లు, వాళ్ళ కాళ్ళు చేతులు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తే చాలా బాగుంటుంది అనమాట. గొడవలు చేస్తే మాత్రం ఎవరు ఊరుకోరు. అంటే పిఠాపురం వర్మ గారు ఇప్పుడు సీరియస్గా ఉన్నారు కదా, ఆయన ఏమైనా గొడవలు చేస్తారని అనుకుంటున్నారా? చెప్పారా మీకు ఆయన వీడియోలో కనపడ్డా? ఇంతలా సీరియస్ అయిన ముఖం వేసుకొని కనపడ్డా మీకు? నేను సీరియస్గా ఉన్నానయ్యా బాబు, నా పదవి పోయింది, ఎమ్మెల్సీ పదవి, నాకు పదవి రాలేదు, నా ఎమ్మెల్యే టికెట్ నేను త్యాగం చేశానని మాట్లాడారా? త్యాగం చేసిన మాట ఎంత నిజమో, ఆయనకి రేపు అంతకు మించిన పదవి రావడం కూడా అంతే నిజం. అంతేగాని ఆయన సీరియస్గా ఏమీ లేరు. సీరియస్గా ఉన్నారని మీ సోషల్ మీడియా వాళ్ళు ఎవరు కూడా అలా చేయొద్దు. అలా మీరు సీరియస్గా ఉన్నారని అదని ఇదని మీరు రూమర్స్ చేయొద్దు. వాళ్ళు బాగానే ఉన్నారు. మధ్యలో సోషల్ మీడియా వాళ్ళు ప్రజలు ఎందుకు కొట్టుకొని చచ్చిపోవాలి? వీళ్ళలో ఎందుకు ఇది అవ్వాలి? పార్టీలో వాళ్ళు బాగానే ఉంటారు. ఇప్పుడు హీరోలు బాగానే ఉంటారు, హీరోయిన్స్ బాగానే ఉంటారు, ముఖ్యమంత్రులు బాగానే ఉంటారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆఖరికి వార్డు కౌన్సిలర్స్ సహా బాగుంటారు. కానీ ఇక్కడ కొట్టుకొని వచ్చేది ఎవరో తెలుసా? పిచ్చి ప్రజలు. ఓట్లేసి గెలిపించి వీళ్ళని వీడు మావాడు అంటే వీడు మావాడు అని తల పగలు కొట్టుకుంటూ భుజం పొడుచుకుంటూ షోల్డర్ విరుచుకుంటూ కొట్టుకొని వచ్చేది ఎవరో తెలుసా? పిచ్చి ప్రజలు కూడా ఇప్పుడంతా పిచ్చిగా ఎవరు లేరులే ప్రస్తుతానికి. అందరూ తెలివి మీరిపోయి ఉన్నారు, అందరూ చదువుకుంటున్నారు. దాని మీద ఏంటంటే అందరూ తెలివిగా ఉంటున్నారు. ఇప్పుడైతే ఎవరు అలా కొట్టుకోరు ప్రస్తుతానికి నాకు తెలిసినంత వరకు. ఓకే అండి, థ్యాంక్ యూ.